హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే వీడియో ఎప్పటిదో. సో నేను లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి మే 20th అండి. సో నైట్ 12-10 పైన అవుతుంది. సో మా అబ్బాయి బర్త్డే ఆ రోజు ముగించుకొని మేమైతే నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మరి ఎక్కడికి అనుకుంటున్నారో. సో మేమైతే ధర్మస్థలంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో నైట్ జర్నీ చాలా బాగుండింది. సో వ్యూ కూడా అంటే ఇక్కడొచ్చి సర్కిల్ మారేమా మేము ఎక్కడైనా లాంగ్ వెళ్ళాలంటే ఇక్కడికొచ్చి ఆమె దగ్గర మా హస్బెండ్ వాళ్ళు మేము మొక్కుకొని వెళ్తామన్నమాట. సో అది సెంటిమెంట్ అనమాట. అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి మొక్కుకొని వెళ్ళేది. ఓకే, మరి స్టార్ట్ అయితే చేస్తామన్నమాట నైట్ జర్నీ. సో చాలా బాగుండింది. బట్ అక్కడ ఈ వీటిలో కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. సో ఇదైతే బెంగళూరులోనే ఉన్నాం ఇంకా. సో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా మంచిగా అయితే ఉన్నిందనమాట ఆ రోజు. సో వెళ్తూ ఉంటే అక్కడ జాతర ఏదో నడుస్తుందనమాట. సో చూడండి అక్కడ, అంతేకాదు ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎంత ఉందనేసి. డే టైంలో అయితే ఓకే ఏమో అనుకోవచ్చు, బట్ నైట్ టైంలో కూడా ట్రాఫిక్ అనేది చాలానే ఉన్నిందనమాట. అంటే అన్ని చోట్ల కాదు, అక్కడక్కడ ఒక 2-3 చోట్ల అయితే చూసాము. సో ఇలా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందనేసి. మరి వెళ్తూ ఉన్నాం. సో చూడండి ఇక్కడ కూడా ట్రాఫిక్కే తెలుసా. మరి బెంగళూరు ఇంకా దాటలేదన్నమాట. సో ఫస్ట్ టోల్ అయితే వచ్చిందనమాట. సో అన్నీ వచ్చేసి 50-50నే ఉంటుంది. ఒక 5 ఉన్నాయనుకుంటా. సో రిమైనింగ్ వచ్చేసి సంథింగ్ 45 ఎంతో ఉందన్నమాట. బట్ టోటల్ 5 or 6 అయితే వచ్చాయి. సో ఫస్ట్ టోల్ అయితే దాటేసాం. సో అక్కడ చూడండి ఆంజనేయుడు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నారనమాట. సో వెళ్ళే దారిలో అయితే అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు, అవి ఇవి కనిపిస్తుంటే. సో ఇది వచ్చేసి సెకండ్ టోల్ అనమాట. ఫస్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ అయింది. సో బెంగళూరు నుంచి ధర్మస్థలంకి వెళ్ళే రూట్లో ఇన్ని ఉన్నాయన్నమాట. బెంగళూరు అంటే కూడా మేము వచ్చి మల్లేశ్వరం సర్కల్ మారం నుంచి వెళ్ళాం కదా. సో మరి ఇప్పుడైతే అక్కడే ఉన్నాం. సో అంటే అక్కడ స్ట్రక్ అయిందనమాట. ఏమైందో అనేసి కాసేపు అక్కడే ఉండిపోయాము. సో అంతేకాదు, వర్షం అనేది ఆ రోజు చాలా చాలా అంటే పడిందనమాట. సో వర్షంకి ఏం కొదవలేదు, హెడేక్ వచ్చేసింది ఆ వర్షంలో. సో దాని నుంచే స్టాప్ చేశారనమాట టీ తాగడానికైతే. ఓకే, ఒక చోట చూడండి అక్కడ వర్షం పడింది కానీ ఇక్కడ వర్షం లేదు ఆ రోజు. మరి ఇప్పుడు ఇక్కడ టీనే, కాఫీ తాగలేదు. టీ తాగేసి అయితే బయలుదేరేసాం. సో అది అయిన తర్వాత థర్డ్ టోల్ అనమాట. అంటే ఇది థర్డ్ టోల్, మూడో టోల్ అనమాట. ఓకే, మరి ఇది మూడో టోల్ కూడా దాటేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి అమౌంట్ లేదనేసి చెప్పారు. అప్పుడే మేమైతే రీఛార్జ్ చేసుకున్నాం అనమాట. సో మళ్ళీ వాళ్ళు చెక్ చేశారు కానీ లేదు, క్యాష్ ఇమ్మని చెప్పారు. లేదు ఒకసారి చూడండి అని మనం మెసేజ్ అంటే కట్ అయి ఉంటుంది కదా లాస్ట్ దీంట్లో, అది ఇమ్మన్నారు. సో అదైతే ఇచ్చిన తర్వాత వదిలారనమాట. సో అక్కడ ఒక 2 minutes అయితే అలా అయింది. సో మళ్ళీ వెళ్తూ ఉన్నాం. ఇంకొక టోల్ వచ్చేసింది. అంటే 1-2 టోల్స్ అయింది. ఇది థర్డ్ టోల్ అనమాట. సో థర్డ్ టోల్ అయిన తర్వాత వెళ్ళాల్సిందే కదా, అయిపోయింది థర్డ్ టోల్ అయితే. ఇప్పుడు మళ్ళీ హెడేక్ వచ్చింది. సో మళ్ళీ టీ కోసం అయితే వెయిటింగ్. అక్కడ వెళ్ళారనమాట టీ తేవడానికి. ఇప్పుడు చూడండి నా టీ అయితే చూపిస్తానమాట. ఇదిగోండి, ఇది నా టీ. బట్ నైట్లో ట్రావెలింగ్ చాలా బాగుంటుంది, బట్ అంతే భయం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 4th టోల్. అంటే అప్పుడే 3, ఇది 4th one అనమాట. ఇది దాటిన తర్వాత ఘాట్ సెక్షన్లో వచ్చినాయి. అంటే ఆ భయంకి నేను వీడియోస్ చేయలేదన్నమాట. ఘాట్ సెక్షన్లో చాలా అంటే చాలా భయం వేస్తుంది. లైట్స్ ఉండవు, ఏముండవు, ఆ పక్క కొండలు, చెట్లు, అయ్యబ్బాబోయ్ దాని మాట వాళ్ళు చెప్తారండి. చాలా అంటే చాలా భయం అయితే వేసిందనమాట. మరి వచ్చేటప్పుడైతే ఇప్పుడు టైం చూస్తున్నారు, 2 o'clock పైన అవుతుందన్నమాట. 2:40 సంథింగ్ అవుతుందన్నమాట. సో ఇదేండి ఘాట్ సెక్షన్స్ చూడండి ఎంత ఘోరం అంటే. ఇదన్నా పర్వాలేదు, ఇంకా చాలా చాలా అయితే ఘోరంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా ఇలాగో అయ్యి ఘాట్ సెక్షన్ అయితే మేము దాటేసాం. సో దాటేసి వచ్చేస్తున్నాం అన్నమాట. రీచ్ అయిపోయాం అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ధర్మస్థలం అండి ఇది. సో ఎంట్రన్స్ చూడండి ఇక్కడ వేస్తున్నారు,
గేట్వే ఆఫ్ ధర్మస్థల అనేసి. సో మరి మేమైతే వెళ్ళాలనుకుంటున్నాం లోపలికి. ఎర్లీ మార్నింగ్ అయింది, సంథింగ్ 6:30 ఆర్ ఎంతో అయిందనమాట. 6 o'clock పైన అయితే అయింది. సో ఫైనల్గా ధర్మస్థలంకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి, మా ఆయన అయితే పార్క్ చేయడానికి వెళ్ళారు. నేను మమ్మీ వాళ్ళు మేమైతే దిగేసి అలా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ దేవుడు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ధర్మస్థలం బాగా అయితే అనిపించింది, అంతే భయం కూడా వేసింది. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, ఇది గుండు కొట్టడానికండి. 6:30కి వచ్చామన్నమాట. 6:30 to 8 o'clock, 2 hours 3 hours పైన అయితే మేము ఈ గుండు కొట్టే దాంట్లోనే ఉన్నామన్నమాట. పెద్ద క్యూ, ఎంత క్యూ చూడండి. అప్పుడు ఎంత మబ్బు నింది, ఇప్పుడు చూడండి వెళ్ళేటప్పుడు ఎంత తెల్లారిపోయిందో. సో ఈ క్యూ కూడా వచ్చేసి గుండు కొట్టే దాంట్లోనే అండి. సో ఇలా అంత దూరం అయితే వెళ్ళాం. 2 hours పైనే అయింది గుండు కొట్టించడానికి. ఫైనల్గా అయితే బయట వచ్చాము. అబ్బా స్వామి, ఎంతసేపు అయిందో తెలుసా. లోపల వెళ్ళి అటు ఇటు 3 గుండ్లు కొట్టించాం. నేను మమ్మీ అయితే కత్తుర్లు అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట. సో ఫైనల్గా వచ్చాము. ఇప్పుడు వచ్చి వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. ఫైనల్గా అక్కడ చూడండి, రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి, బట్ అక్కడ ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే సమ్మర్లో వెళ్ళామంటే రూమ్స్ అనేవి దొరకడం కష్టం అవుతుంది. ఉంటాయి బట్ కష్టం. ఫైనల్గా కార్లో అయితే కూర్చున్నామన్నమాట వెళ్ళడానికి. మా 2 గుండ్లు చూసారు కదా, 2 గుండ్లు, వెనకాల డాడీ 3. సో చినుకులు పడుతూ పడుతూ స్టాప్ అవుతూనే ఉన్నిందనమాట ఆ రోజైతే. అండ్ ఫైనల్గా వాటర్ దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాం. అక్కడ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. వాటర్లో చాలాసేపు అయితే ఆడుకున్నాం అనమాట. చాలా బాగుండింది. అంటే వర్షం చినుకులు పడి పడి స్టాప్ అవుతా ఉన్నిందనమాట. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బాగుందంటే చూడడానికి అంత బాగుండింది. ఫుల్ గ్రీనే ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో చాలా బాగుండింది చూడడానికి వ్యూ అనేది. అండ్ ఆ క్లైమేట్కి కానీ ట్రావెలింగ్ చాలా 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 అయితే మాకైతే నచ్చిందనమాట. బట్ వచ్చేటప్పుడు అయితే ఇంకా మోసం. అంటే లోపల కూర్చోన్నాం, వర్షం పడింది అంటే ఎన్ని అవర్స్ స్ట్రక్ అయ్యామో తెలుసా. అంటే సమ్మర్లో చాలా బిజీగానే ఉంటుంది. బిజీ అంటే అదే ఎక్కువ మంది ఉంటారనమాట, హాలిడేస్ కదా. సో చాలామంది అంటే చాలామంది ధర్మస్థలంకి వచ్చున్నారు. ఎంత రష్ ఉన్నిందంటే అంత రష్ ఉన్నిందనమాట. మార్నింగ్ మేము క్యూలో వెళ్ళాం, చూడండి తెలుస్తుంది. 11 o'clock పైన అయితే వెళ్ళామన్నమాట. సో చాలాసేపా ఈవినింగ్ పైన బయట వచ్చాం. అంత సేపు అయిందనమాట. మరి ఫైనల్గా వాటర్ దీనికైతే వచ్చేసాం. సో అక్కడ కూడా పార్కింగ్ అయితే పెద్దగా చాలా మంచిగా అయితే ఉన్నింది. సో పార్క్ చేసేసి ఫైనల్గా ఇక్కడ చూడండి, ఫైనల్గా మేమైతే దిగిసామన్నమాట. పార్కింగ్ అయితే అయిపోయింది. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట. సో నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట. అంటే పైకి వచ్చేసాం వాష్రూమ్స్ ఉన్న దగ్గరికి. సో అక్కడ ఉండేసి తర్వాత అయితే మేము వెళ్ళాం నడుచుకొని మార్నింగ్ వాకింగ్ లాగా అనమాట. సో మరి ఇక్కడ చూడండి, వ్యూ బాగుంది కదా. చాలా అంటే క్లైమేట్ బాగుంటుంది. వర్షం పడేది అంటే ఎక్కువ పడేది కాదు, కొంచెం లైట్గా చినుకులు పడడం కానీ అలాగిలాగా. సో వాష్రూమ్స్ అక్కడ కిందే వాటర్ అనమాట. సో వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పోయి వాటర్లో దూకుతామా అనేసి. సో ఫైనల్గా వాటర్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట. సో చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఫ్యామిలీస్తో వెళ్ళాలి, ఆడుకోవడానికి కానీ మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఓకేనా. చూసేయండి, ఇదే ఎంట్రన్స్ వాటర్ది. ఇక్కడ వేస్తున్నారు చూడండి, అటెన్షన్ ఫర్ డివోటీస్ అనేసి ఉన్నారు. అదిగోండి వాటర్, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. మేమైతే అక్కడ ఫస్ట్ అంటే అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట.
సో, మంచిగా చాలాసేపు అయితే నీళ్ళల్లో బాగా ఆడామనమాట. సో, ఫైనల్‌గా స్నానం అయిపోయి వచ్చి కార్లో అయితే కూర్చొని ఇంకా బుట్టన్ని పెట్టుకోవాలనమాట. సో, ఓకే. మరి నేను రెడీస్ అయితే మీ ముందుకొచ్చేస్తాను. ఫైనల్‌గా ఈ లుక్‌లోకైతే వచ్చేసాననమాట. మంచిగా అయితే రెడీ అయిపోయినాము. ఒక వెళ్ళి క్యూలో నిల్చుకున్న కొద్దిసేపటికి ఎలా ఉంటామని ఒకసారి మీరు తర్వాత చూసి మళ్ళీ చెప్పండి. సో, ఫైనల్‌గా వెళ్తూ ఉన్నామనమాట. ఎక్కడికి? దేవుడు దర్శనానికోసరం అనేసి. సో, వాటర్ ముగించుకొని ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉన్నాం. ఓకే. వచ్చేసాం. చూడండి. ఆయన అక్కడ కార్ పార్క్ చేసి అయితే వస్తానన్నారు. వర్షం ఉన్నా కూడా జనాలు మాత్రం తగ్గేదే లేదనేసి ఉన్నారనమాట. అంటే ప్రతి ఒక్కరు అంతే కదా! ఇప్పుడు మేము కూడా అలానే వర్షం పడుతున్నా వెళ్ళలే. ప్రతి ఒక్కరు అదే దేవుడి స్థానంకి వెళ్ళాం కదా! ఫస్ట్ దర్శనం చేసుకొనియాలి. దాని నుంచి వాకింగ్‌లో అయితే వెళ్తూ ఉన్నాం. నడుచుకొని వెళ్తూ ఉన్నాం. అంటే పార్క్ చేసి కార్ అక్కడ పార్క్ చేసేసి ఇదిగో వెళ్తూ ఉన్నాం. స్ట్రెయిట్‌లో ఉంది చూడండి. అక్కడే అండి దేవస్థానం అనేది. టైమింగ్ అయితే చాలా పెద్దది ఇస్తున్నారనమాట. సో, మా గుండ్లు 2 గుండ్లు అయితే ముందరైతే ఎళ్తున్నారు. మరి ఎంట్రీ అవుతున్నాం. అంటే ఇంకా ఉందండి ఎంట్రీ అనేది. ఇక్కడే కాదనమాట. ఇంకా చాలా ముందరకైతే వెళ్ళాల. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. సో, అప్పుడు అక్కడెవరో ఉంటే వాళ్ళని అడిగాము. సో, వాళ్ళైతే చెప్పారనమాట. సో, ఇలా వెళ్ళండి అనేసి. వాకింగ్‌లోనే ఉన్నామనమాట ఇంకా. చాలా అంటే చాలా రష్ ఉన్నింది తెలుసా? మార్నింగు వెళ్ళాము. అబ్బబ్బబ్బా! వెళ్ళేసి ఈవినింగ్ అయింది. 5:00 పైన అయిందనమాట. మే 20th రోజు అంటే వర్షం పడిందంటే హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ పైనైతే కూర్చోబెట్టేసారనుకుంటాను. అయ్య బాబోయ్! ఏం వర్షం పడిందంటే మేము బెంగుళూరుకి రీచ్ అవ్వగలమా అని అయితే డౌట్ అనేది వచ్చేసిందనమాట. ఒకసారి అయితే చూసియండి ఎంత రష్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారనేసి. ఇంకా చాలామంది ఉన్నారు లోపల. ఓకే. ఇప్పుడు చూడండి క్యూలో అయితే వెళ్తున్నాం చూసారా? ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత. అంటే అలానే చూడండి క్యూలు చూడండి. ఇలా వెళ్తూ ఉంటది, కొద్దిసేపు స్టాప్ అవుతది. వెళ్తూ ఉంటది, స్టాప్ అవుతది. బట్ దర్శనం మాత్రం చాలా మంచిగా అయిందండి. దేవుడినైతే 2 టైమ్స్ ఇలాగ వెళ్ళి అలాగా 2 టైమ్స్ అయితే మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇప్పుడే బయటొచ్చినాం. మార్నింగ్ 11:30 అలాగ వెళ్ళి చూడండి. ఎంత 5:45 అవుతుందనమాట. సో, ఇంకెక్కడ ఉండేదొద్దనేసి కార్‌లో అయితే కూర్చొని ఫస్ట్ బెంగుళూరుకి రీచ్ అయిపోవాలనుకున్నాం. ఎందుకో తెలుసా? ఇప్పుడే 5:45 అయింది. సో, అది ఘాట్ సెక్షన్ వేరే. సో, వర్షము ఎలా పడినిందంటే అయ్య బాబోయ్! వద్దురా స్వామి అనిపించిపోయింది. అలాగ వర్షం పడింది. సో, మళ్ళీ ఎక్కడ పడుతుందనే భయంతోనే తొందరగా వదిలేసామనమాట. చూడండి వర్షం. చాలా అంటే చాలా వర్షం పడింది మే 20th. అది ఎన్నో పొదుండ్లంటారు కదా! ఒక 5 పైన చాలానే పడుంటుంది అంత వర్షం. ఫైనల్‌గా అయితే మేము 3:00 అని ఇంటికి రీచ్ అయ్యామనమాట. ఎందుకంటే అంత టయర్డ్ అయిపోయినాం ఆ క్యూలో అన్నీ ఉండి. ఓకేనా? సో, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.